హాయ్ గైస్, వెల్కమ్ టు ఆ ఒకటి అడక్కు మూవీ రివ్యూ. మూవీ అయితే బాగానే ఉంది బ్రో, పర్వాలే. నాకు డైరెక్షన్ కన్నా కాన్సెప్ట్ అయితే చాలా నచ్చింది. కాన్సెప్ట్ తీసుకునే విధానం బాగానే ఉంది కానీ డైరెక్ట్ చేసే విధానమే బాగాలేదు. నాకైతే అందరి క్యారెక్టర్స్ కన్నా అల్లరి నరేష్కి మరదలుగా చేసిన దేవి క్యారెక్టర్ చాలా నచ్చింది. ఎందుకంటే ఆవిడ వల్లే కొద్దిగా గొప్ప కామెడీ ఉంటుంది, తర్వాత సినిమా కూడా ఆవిడ వల్లే వెళ్తున్నట్టు అనిపిస్తుంది, లేకపోతే అసలు సినిమాయే ఉండదు. సినిమా గురించి చెప్పే కన్నా ముందు ఒక విషయం బ్రో, కొంతమంది లేక్ రివ్యూవర్స్ ఏం చేస్తున్నారంటే సినిమా అసలు బాగాలేదు, వరస్ట్, చండాలం అంటున్నారు. అలాగే ఏం ఉండదు, వాళ్ళ మాటలు అస్సలు నమ్మకండి, వెళ్ళి చూడండి. ఇంకా స్టోరీ విషయానికి వస్తే మనోడికి కొన్ని కారణాల వల్ల పెళ్లి కాదు, తన తమ్ముడికి ముందే పెళ్లి చేసేస్తాడు. తర్వాత అందరూ ఎగతాళి చేయడంతో ఒక మ్యారేజ్ బ్యూరోకి వెళ్తాడు. ఆ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఎలా మోసం చేశారు, దాని తర్వాత ఎలా అంటే ఆ మోసం నుంచి ఎలా అందరూ బయటకు వచ్చారు అనేదే సినిమా స్టోరీ. ఆ ప్లాట్ అయితే చాలా బాగుంది. ఎందుకు నచ్చింది అన్నానంటే బయట ప్రెజెంట్ సిచ్యువేషన్ కూడా ఇలాగే ఉంది కదా, మీకు పెళ్ళిళ్ళు చేస్తామండి, మా దగ్గర మంచి మంచి సంబంధాలు సెట్ అవుతాయండి అని డబ్బులు తీసుకుని మోసం చేయడం, తర్వాత ఏమొచ్చి సారీ అండి అని చేతులు ఎత్తడం. ఇందులో ఒక డైలాగ్ కూడా ఉంటది, వాళ్ళ హోప్స్ తో ఆడుకోవడమే బిజినెస్ అంట. నిజంగా బయట నుంచి జరుగుతుంది కూడా అదే కదా. ఇంకా క్యారెక్టర్స్ విషయానికి వస్తే ముందుగా ఒక విషయం, సినిమాలో చాలా ఎక్కువ క్యారెక్టర్స్ అయిపోవడం వల్ల ఎవరిది ఏ క్యారెక్టర్ బాగుందని చెప్పలేము. ఒకే ఒక క్యారెక్టర్ బాగుంటుంది, అది కూడా మీకు చెప్పేసాను ముందు, అంతే. అల్లరి నరేష్, ఫరియా, చాలా మంది ఉన్నారు, వైభవ్, హర్ష, వీళ్ళందరి క్యారెక్టర్లు యావరేజ్ ఉంటాయి, అలా వెళ్ళిపోతూ ఉంటాయి అంతే. ఇంక ఈ సినిమాలో బీజిఎం కోసం కానీ, పాటల కోసం కానీ, యాక్షన్ సీన్స్ కోసం కానీ, ఆ సినిమాటోగ్రఫీ కోసం కానీ మాట్లాడుకోవడం వేస్ట్, పరమ వరస్ట్గా ఉంటాయి. సినిమా చూడొచ్చు, మరీ అంత చూడకూడని సినిమా అయితే కాదు. ఇది ఎవరికి బాగా కనెక్ట్ అవుతుందంటే అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైతే మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళి మోసపోతారో వాళ్ళకి బాగా అర్థం సినిమా కాన్సెప్ట్ ఏంటి. ఎందుకంటే ఆ మ్యారేజ్ బ్యూరోస్ వల్ల చాలా మంది చనిపోయారు కూడా, అది అందరికీ తెలుసు. చాలా మంది లైఫ్ స్పాయిల్ అయిపోయి కూడా. ఓకే గైస్, ఇది ఇవాళ వీడియో. ఇప్పుడు దాకా ఎవరైనా సినిమా చూడకపోతే వెళ్ళి చూసేయండి, ఎంజాయ్ చేస్తారని అయితే నేను చెప్పను, కాకపోతే ఒకటి కాన్సెప్ట్కి బాగా కనెక్ట్ అవుతారు. ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతే.